హాలీవుడ్ థ్రిల్లర్ మూవీస్ అంటే మనలో చాలా మందికి ఇష్టం. అందుకే ఈ రోజు మనం ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్ లో ఉన్న 5 బెస్ట్ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా నెంబర్ 5 ద ఆక్యుపెంట్. డేవిడ్ పాస్టర్ మరియు అలెక్స్ పాస్టర్ డైరెక్షన్ లో వచ్చిన ది ఆక్యుపెంట్ మూవీలో మనం ఒక హీరో స్టోరీ కాకుండా మాస్టర్ మైండ్ విలన్ స్టోరీని చూస్తాం. మార్కెటింగ్ ఏజెన్సీలో పనిచేసే జేవియర్ కొన్ని కారణాల వల్ల 1 ఇయర్ జాబ్ చేయడు, కానీ తర్వాత జాబ్ ట్రై చేస్తే మాత్రం రాదు. అప్పుడు జేవియర్ తిరిగి తాను మళ్ళీ రిచ్ గా అవ్వడానికి ఏం చేశాడు అనేదే ద ఆక్యుపెంట్ మూవీ స్టోరీ. జేవియర్ క్యారెక్టర్ లో జేవియర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తాము రాసుకున్న స్టోరీని డైరెక్టర్స్ చాలా ఎంగేజింగ్ గా తీయడం జరిగింది. నెంబర్ 4 లూథర్ ద ఫాలెన్ సన్. జేమీ ఫైన్ డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ లూథర్ ద ఫాలెన్ సన్ మూవీని నైల్ క్రాస్ రాసిన లూథర్ అనే బుక్ ని బేస్ చేసుకొని తీయడం జరిగింది. సీరియల్ కిల్లర్ ని ఆపడానికి డిటెక్టివ్ ఏం చేశాడు అనేదే లూథర్ ద ఫాలెన్ సన్ మూవీ స్టోరీ. డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికి లూథర్ ద ఫాలెన్ సన్ మూవీ మంచి చాయిస్ అని చెప్పొచ్చు. నన్ను అడిగితే ఈ మూవీని మీరు తప్పకుండా చూడమని రికమెండ్ చేస్తాను. నెంబర్ 3 ఫ్రాక్చర్డ్. బ్రాడ్ అండర్సన్ డైరెక్షన్ లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ఫ్రాక్చర్డ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, హెడ్ ఇంజురీతో బాధపడే రే అనే వ్యక్తి మిస్ అయిన తన భార్యని కూతుర్ని వెతికే క్రమంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కొన్నాడు అనేదే మిగిలిన స్టోరీ. ఫ్రాక్చర్డ్ మూవీ స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ ప్రతి సన్నివేశంలోనూ మనకి కలుగుతుంది. క్లైమాక్స్ అయితే బుర్రపాడని చెప్పొచ్చు. నెంబర్ 2 రెప్టైల్. గ్రాంట్ సింగర్ డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెప్టైల్ స్టోరీ విషయానికి వస్తే, ఒక మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే టామ్ నికోలస్ అనే డిటెక్టివ్ కి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అనేదే రెప్టైల్ మూవీ స్టోరీ. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు బుర్రపాడయ్యేలా ఉంటాయి. రెప్టైల్ మూవీ లాస్ట్ వరకు మనల్ని చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. నెంబర్ 1 ద వీకెండ్ అవే. కిమ్ ఫారెంట్ డైరెక్షన్ లో వచ్చిన ద వీకెండ్ అవే మూవీ స్టోరీ విషయానికి వస్తే, బెత్ అనే అమ్మాయి వీకెండ్ లో తన ఫ్రెండ్ కేట్ తో కలిసి క్రొయేషియాకి వెళుతుంది. అక్కడ కేట్ అనుకోకుండా తప్పిపోతుంది. అసలు కేట్ కి ఏమైంది అనే విషయాన్ని బెత్ తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. ఆ క్రమంలో బెత్తుకు తెలిసిన నిజాలు ఏంటి అనేదే ద వీకెండ్ అవే మూవీ స్టోరీ. సారా అండర్సన్ రాసిన స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా కేట్ ని ఎవరు చంపారనే ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఈ 5 సినిమాలలో ముందుగా మీరు ఏ సినిమా చూస్తారో కమెంట్ చేయండి. ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.